మా హస్బెండ్ అస్సలు పని చేయరండి. పని చేస్తే మాత్రం చాలా బాగా చేస్తారనమాట. ఈ మంత్ నాకు అసలు బాగాలేదు కదండి, సరుకులన్నీ తీసుకొచ్చినవన్నీ ఆయనే. అయిపోయినవన్నీ తీసేసి, ఒకవేళ ఏమైనా పురుగులు పట్టినవి ఏమైనా ఉంచేస్తే నేను అవి కూడా తీసేసి మంచిగా సరుకులన్నీ సర్దేశారండి. ఇదిగోండి కిచెన్ టాప్ అయితే ఇలా ఉందనమాట. 2 days బాగాలేదు కదా, ఏయో కొన్ని కడుగుతూనే కొన్ని అట్లనే ఉంచేసాను అనమాట. ఒప్పుకున్నంత వరకు కడగడం, మళ్ళీ అలా వదిలేయడం అనమాట. గ్యాస్ స్టవ్ మాత్రం చాలా దారుణంగా ఉందండి. పాలయ్యి పొంగిపోయి అవంతా క్లీన్ చేయాలి. క్లీన్ చేసేసి ఇప్పుడైతే వంట స్టార్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే కిచెన్ టాప్ మొత్తం క్లీన్ చేస్తాను, అప్పుడు హ్యాపీగా ఉంటుంది అనమాట కొంచెం వంట చేయడానికి. ఇప్పుడైతే నేను ఒక్క బీరకాయ ఉందండి, అందుకోసమని బీరకాయ పచ్చడి చేస్తున్నాను అనమాట. గిన్నెలు అయితే ఇంకా అలాగే ఉన్నాయిలేండి, అంటే కొన్ని కడిగాను, అవసరమైన కడిగాను, మిగతా అన్నీ ఇంకా అలా ఉన్నాయన్నమాట. బీరకాయ పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చండి, రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా. అంటే నిన్న చూపించాను కదండి గింజలు అవన్నీ స్వీట్గా చాలామంది తినలేరు, అలాగే నానబెట్టుకుని కూడా చాలామంది తినలేరు కదండి. అలా కాకుండా నేను ఇలాగ వచ్చిన తర్వాత నేను వేయించి పెట్టుకున్నాను అనమాట, మళ్ళీ రెగ్యులర్గా తినడం కోసము. అంటే మా హస్బెండ్ ఒక డబ్బాలో వేసి పెడితే అప్పుడప్పుడు కొంచెం తింటూ ఉంటారనమాట ఆకలేసినప్పుడల్లా. అందుకని అవి వేయించి పెట్టుకుంటాను కదండి, అవి వేసేసాను అనమాట చట్నీకి. ఇది చూడండి వాల్నట్తో సహా వేసాను దీంట్లో. మొత్తం నిన్న షేర్ చేసిన గింజలతో పాటు నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, మళ్ళీ వాల్నట్ అవి కూడా వేసానండి. చాలా బాగుంటుందండి, రెగ్యులర్గా టేస్ట్ లాగే ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉంటుందన్నమాట, కమ్మగా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి. నేను ఈ ఒక్క బీరకాయ ఉంది కాబట్టి వేసాను. మీరు ఉత్తి టమాటా పచ్చడి చేసుకునేటప్పుడు కూడా ఇలా వేసేసుకోవచ్చు అనమాట. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇది మరీ పేస్ట్గా చేసుకోకండి, ఇది కూడా ముక్కలు ముక్కలు కనిపిస్తున్నాయి కదా, మనం రోట్లో రుబ్బుకుంటే ఎలా ఉంటుంది అలా చేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. ఒక్కొక్కసారి అయితే నేను పోపు కూడా వేయనండి, అలాగే వేసేసుకుంటాము. ఇంకా మీకు చూపించాలి కాబట్టి పోపు వేస్తున్నాను అంతే. ఒకవేళ టైం ఉంటే వేస్తాను, లేకపోతే వేయను అనమాట. ఇంగువ మాత్రం కంపల్సరీ వేసుకోండి, పోపుల్లో చాలా బాగుంటుంది టేస్ట్. ఇదిగోండి వేసేసి కలిపేయడమేనండి, చాలా బాగుంటుంది. గింజలు అవన్నీ నానబెట్టుకుని తినలేని వాళ్ళు ఉత్తినే తింటే కొంచెం టేస్ట్ అనిపించదు కదా, అలాగే కొంచెం మంది ఆ స్వీటు లడ్డూలు కూడా చేసుకోలేరు కదా, అలాంటప్పుడు ఇలా చేసి పెట్టుకున్నారనుకోండి, వేయించి పెట్టేసుకుంటే మంచిగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చట్నీ చేసుకోవచ్చు అనమాట. ఈరోజైతే ఇడ్లీ చేశానండి. ఇడ్లీ వేసాను, అదేదో ఎవరో చేతపడి చేసినట్టు ఎలా వస్తుందంటే, ఇప్పుడు చూడండి పిండి చూసారా మీరు, తెల్లగా ఉంది కదా. ఇడ్లీ వేసిన తర్వాత ఎర్రగా వచ్చేస్తున్నాయండి, అదేంటో ఏమో కానీ. ఇదిగోండి ఇవన్నీ మంచిగా తెల్లగానే ఉన్నాయి కదా. ఇడ్లీ పాత్ర కూడా చూపిస్తానండి, అది ఏం మాడలేదనమాట. అయినా కానీ ఇడ్లీలు అన్నీ మన రాగి ఇడ్లీ ఉంటాయి చూడండి, అలా వస్తున్నాయి. అలా ఎందుకు వస్తున్నాయి నాకేం అర్థం అవట్లా. 2 times నుంచి అలాగే వస్తున్నాయండి. ఇడ్లీలు మాత్రమే మళ్ళీ తిరగరొట్టేస్తే మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇదిగోండి చూడండి, పెట్టినప్పుడైతే ఏం మాడలేదండి, నేను అడుగున చూశాను కానీ ఏం మాడలేదు. తీరా ఉడికిన తర్వాత 2 times నుంచి అలాగే వస్తుందండి, మరి ఎందుకో అర్థం కావట్లేదు. మీకు ఏమైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి ఫస్ట్ అయితే గ్యాస్ కట్టు మొత్తం క్లీన్ చేసాను, అప్పుడు ప్రశాంతంగా ఉందన్నమాట. ఇంకా క్లీన్ చేయాల్సినవి చాలానే ఉన్నాయండి. అదిగోండి ఇప్పుడు వంట ఇంకా చెత్త ఇలా ఉంది, ఇంకా కొన్ని ఉన్నాయి అన్నమాట. డబ్బాలు అవన్నీ ఆల్మోస్ట్ తోమేశాను, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇక్కడేమో ఇప్పుడు వంట చేసినవి ఉంటాయి చూడండి, అవి మాత్రమే ఉన్నాయి అన్నమాట. ఈ పక్కన ఉన్నాయి చూడండి, అవన్నీ క్లియర్ చేశాను. ఒక పెద్ద డబ్బా ఒక్కటే ఉందన్నమాట. మనం ఎంత పని చేసుకున్నా కానండి ఇంట్లో హస్బెండ్ కొంచెం అయినా హెల్ప్ చేస్తే అది చాలా హ్యాపీగా రిలాక్స్గా అన్నట్టు అనిపిస్తుందండి. నాకైతే ఇలాగే అనిపించింది అనమాట ఇవాళ. ఇక్కడ వీడిని చూసారండి, ఎలక కనిపిస్తుంది కదా, వాడిని మేము చూడగానే లోపలికి వచ్చేసిందండి. మేము ఊరు వెళ్ళక ముందే వచ్చింది. వచ్చేవు కానీ ఇంట్లో ఏమి కొరకద్దు అని చెప్పానండి. చాలా రోజుల వరకు ఏం కొరకకుండా హాల్లోనే మంచిగా మేము ఏమేస్తే అది తినుకుంటూ అలాగే ఉందండి. ఇంకా ఆ విషయం లాస్ట్కి చెప్తాను. ఇప్పుడు చూడండి ఇడ్లీలు చూడండి ఎంత ఎర్రగా వచ్చేసినాయో. ఇదిగోండి తిరగరొట్టు వేసాను, తిరగరొట్టు ఏమో తెల్లగా బాగానే ఉంది, ఇడ్లీలు మాత్రం రెడ్గా అయిపోతున్నాయండి. అది ఏంటితో నాకు అర్థం కాలే. మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. నా పని అంతా అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకుందాం అనుకున్నానండి. ఇంతలోకి మా తోటికోళ్ళు ఫోన్ చేసి నేను హైదరాబాద్ వచ్చాను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి, అక్కడికి రా అని ఫోన్ చేసింది అనమాట అండి. ఇంకా అక్కడికి వెళ్ళిపోయాం అనమాట. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ 4 కల్లా వచ్చేసామండి. వచ్చేస్తే ఇప్పుడేమో మా అమ్మాయికి ఏదో అబాకస్ ఎగ్జామ్ ఉందంటండి. మా అబ్బాయికి అయితే ఏం రావలే కానీ కొంచెం ఏమన్నా అలవాటు అవుతుంది కదండి ఇలాగా కాంపిటీషన్ ఎగ్జామ్స్ అంటే, అందుకోసమని తీసుకెళ్ళామన్నమాట. 1 hour అండి ఎగ్జాము.
అంటే అబాకస్ అంటే వాళ్ళు పబ్లిసిటీ కోసము మనతోటి ఎగ్జామ్ రాయిపిస్తారనమాట. మనం ఎవరైనా పిల్లలు నేర్పించాలనుకుంటే నేర్పించాలి. అవేవో చూపించారు, అంటే అవేవో చెప్పారులేండి, ఇంత అమౌంట్ కట్టాలి అవన్నీ చెప్పారనమాట. అబాకస్ ఇక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి అని చెప్పేసి పిల్లలకి ఎగ్జామ్ పెట్టి మాకు చెప్పారనమాట. అదంతా ఒక 1.5 అవర్ అయ్యిందండి. అక్కడికి వెళ్ళామన్నమాట. దగ్గరలోనే లేండి, ఒక 15 మినిట్స్ జర్నీ అనమాట. చాలామందే వచ్చారు, పిల్లలు ఒక 200 మెంబర్స్ అలా వచ్చారనమాట. ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ జాయిన్ అయ్యారండి అంతేను అబాకస్లో. మా అమ్మాయికి అయితే అప్పుడే ఎందుకులే అని మేము జాయిన్ చేయలేదనమాట. కాకపోతే ఇప్పుడే రైట్ టైం అంటండి జాయిన్ చేయడానికి. కానీ మా అమ్మాయికి అంత తెలివి లేదు, అంటే ఇంకా అంత మెచ్యూరిటీ రాలేదన్నమాట, అంత ఫాస్ట్ లేదు. అందుకోసమని సరే తర్వాత ఎప్పుడైనా చూడొచ్చులే నెక్స్ట్ ఇయర్ అని ఊరుకున్నాను అనమాట అండి. మనం చేసే అంతంత మాత్రం వంటలకే ఫ్రిడ్జ్ నిండా కూరగాయలు ఉంటేనే నాకైతే మనశ్శాంతిగా ఉంటుంది అనమాట అండి. ఏ ఒక్కటి లేకపోయినా కానీ లేదు లేదు అన్నట్టే ఉంటుంది అనమాట. ఇంకందుకనే కూరగాయలన్నీ అయిపోయినాయి అండి. కూరగాయలు మా ఇంటి దగ్గరలో ఒక 15 మినిట్స్ జర్నీ అనమాట. అక్కడ మార్కెట్ పెడతారు, ఇంకందుకనే అక్కడికి వెళ్ళామండి. తీసుకున్నావా చిన్న? తిప్పు, నీకు వస్తుందా? బోలంత వస్తుంది. కచరా లేకుండానే ఉందా? ఇంకొద్దు, కిచెన్స్ ఏమొద్దు. ఇది చేతులు పెడుతుంటది, అందరూ ఒకలా ఉంటారు కదా. అక్కడి నుంచి వచ్చేసరికి 7:30 అయినట్టుందండి. అప్పుడు మొత్తం వచ్చిన తర్వాత వంట స్టార్ట్ చేసి ఓ పక్కన వంట చేస్తూనే మొత్తం ఇల్లంతా క్లియర్ చేస్తానండి. మొత్తం అంతా తోమేసి నీట్గా చేస్తాను అనమాట. అప్పుడు ప్రశాంతంగా ఉందండి నాకు. అదిగండి పని అంతా అయిపోతే అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఈలోగా మా అమ్మాయి నీ కూరగాయలన్నీ సర్దేమంటే సర్దేసిందండి. అన్ని కవర్లో ఇస్తారు కదండి, అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసింది అనమాట. ఏంటమ్మా సోంపు తినడానికి అటం పులిష్ అంటే మళ్ళీ చెప్పు. అవే ఉండదు, నేను ప్లెయిన్ గా తింటా. లంచ్ బ్రేక్లో ఏదో ప్రేయర్ చెప్పారంటండి, అది ఇంకా నోటికి రాలేదనమాట. ఏదో ఈరోజే స్టార్ట్ చేసినట్టు అన్నారు. వాళ్ళ నాన్నగారికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఇంక వీడి గురించి చెప్పాను కదండి, మేము చూస్తుండగానే వచ్చేసింది. హాల్లోనే ఉండమంటే పాపం చాలా రోజు హాల్లోనే ఉందండి. మేము పెట్టినవి తింటూ ఉందనమాట. అంటే చిన్న చిన్నగా మేము తిన్నవన్నీ మా అమ్మాయి అన్నీ పాడేస్తూ ఉంటుంది కదండి, అవన్నీ తింటూ హాల్లోనే ఉంది. మరి ఎప్పుడు వెళ్ళిపోయింది కిచెన్లోకి, మొత్తం అన్నీ కురికేస్తుందండి. ఇంకా అందుకని ఏం చేశాను, అసలు దీన్ని పాపం చిన్నగా క్యూట్గా ఉందండి. దీన్ని ఏమో చంపబుద్ధి కావట్లేదు, అలా అని బయటకి ఎలా పంపాలో అర్థం అవ్వలేదు అనమాట. మా హస్బెండ్ ఉండి ర్యాట్ ప్యాడ్ తీసుకొస్తానులే అన్నారు. ర్యాట్ ప్యాడ్ అంటే తెలుసు కదండి, దాని నిండా గమ్ ఉంటుంది, అతుక్కుపోద్ది అనమాట. అది తీయడానికి, అది అతుక్కుపోతే తీయడానికి గిలగిల్లాడిపోతూ ఉంటుందండి. ఒకసారి తీసుకొచ్చారు, అబ్బా గిలగిల్లాడిపోయింది. నాకు అసలు అనిపించలేదు, మళ్ళీ ఇంకోసారి తీసుకురావాలని అనిపించలేదు. ఒకసారి అతుక్కుపోతే ఇక దాన్ని అలాగే బయట పడేసాను అనమాట. ఇది ఎలకని తీసి పక్కకు పెట్టేసి దాన్ని ఇంకా లోపలికి తీసుకురాలేదు. నాకైతే బాధ అనిపించింది. వద్దండి ర్యాట్ ప్యాడ్ తీసుకురావద్దు, అది అసలు ఎంత క్యూట్గా ఉందో, దాన్ని చంపబుద్ధి కాలేదు. మందు తీసుకొస్తా అన్నారు, మందు కూడా పెట్టబుద్ధి కాలేదనమాట. ఎలాగోలా పంపిస్తుందిలేండి, లేకపోతే అదే వెళ్ళిపోతుందిలే అని అనుకుంటూ అలా ఉన్నాను అనమాట. ట్రై చేస్తూ ఉన్నానండి దాన్ని ఎలా పంపించాలా అని. అంటే గిన్నె బోర్లించేసి కింద పేపర్ పెట్టి బయటకు పంపించేయచ్చు అన్న ఐడియా ఉందన్నమాట. దాని నుంచి ట్రై చేశానండి. మనం మంచి మనసుతో మంచి ఆలోచనతో ఉంటే అది కూడా నేచర్ కూడా సహకరిస్తుంది అని అంటూ ఉంటారు కదండి, అలాగే జరిగిందనమాట. ఇంకా నేను గిన్నె తీసుకుందా అని గిన్నె పట్టుకున్నాను, ఎప్పుడు పట్టుకున్నా కానీ లాస్ట్ ఫైనల్లో ఈ గ్లాస్ జార్ ఉందన్నమాట దగ్గరలో. ఇంకా అదే తీసి పెట్టుకున్నానంట. మీకు వీడియోలో చూపించడానికి కూడా ఈజీగా బాగుంది. అది ఎలా ఫిక్స్ అయిందో నాకైతే భలే అనిపించింది క్యూట్గాను. ఇంకా కొంతసేపు మా అమ్మాయితో ఆడిపించి ఇది బోర్లించాను కదండి, కింద నుంచి పేపర్ పెట్టేసి రివర్స్ చేసి తీసుకెళ్ళి బయట పడేసామండి. అది ఎక్కడ కొరికేస్తుందో బయటకు వచ్చేస్తుందో అని భయంగా ఉందన్నమాట. అందుకే ఫాస్ట్గా వెళ్ళిపోయి బయట పడేసామండి.
ఇదేనండి వాళ్ళకి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్ అండ్ బై బై.